జీవిస్తా ఉన్న మానవుడిని రక్షించటానికే ఆయన ఈ లోకంలోకి మానవుడిగా అవతరించి నీ ప్లేస్లో నా ప్లేస్లో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈ శుభవర్తమానమే ప్రపంచానికి మహా సంతోషాన్ని తీసుకొచ్చింది. ఈ లోకంలో చాలా రకాల శుభవార్తలు ఉంటాయి. ఒకవేళ నువ్వు ఇంజనీరింగ్ చదువుతూ క్యాంపస్లో మంచి ప్లేస్మెంట్, మంచి టీసీఎస్ లేకపోతే ఇంకో విప్రోలో సెలెక్ట్ అయ్యామనుకోండి, అది గుడ్ న్యూసా కాదండి? గుడ్ న్యూసే. ఎవరికి గుడ్ న్యూస్? వాడికి, వాడి కుటుంబానికి గుడ్ న్యూస్. ఇంజనీరింగ్ కాలేజీలో, మీ నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరికీ క్రిస్మస్ను పురస్కరించుకొని చంద్రబాబు నాయుడు గారు ఐఫోన్లు కొనిచ్చాడు అనుకోండి, ఎవరికి గుడ్ న్యూస్ అండి? అది నర్సరావుపేటలో గుడ్ న్యూస్. But this good news is not like that. The good news of great joy for all the people. ప్రపంచంలో ఉన్న ప్రతోడికి గుడ్ న్యూస్ ఇది. ఎందుకో తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి అశాంతి, అసంతృప్తి, అసమాధానంలో పాపంతో కుట్టుమిట్టాడుతా ఉన్నవాడే. అయితే చాలా మంది ఏమనుకుంటున్నారు తెలుసా? Jesus is not our God. Is a God of particular caste. Is a God of particular country. ఆయన మా దేవుడు కాదు, ఫలానా కులస్తుల దేవుడు, ఫలానా అమెరికా వాళ్ళ దేవుడు. ఇలా చాలా మంది ఆలోచిస్తా ఉన్నారు. ఫ్రెండ్స్, అలా ఎవరైనా నాలాంటి వాళ్ళు వచ్చి యేసు ప్రభువు వారు మా దేవుడే అని చెప్పారనుకోండి, మీరు అస్సలు ఊరుకోవద్దు. ఎందుకో తెలుసా? బైబిల్ నెవర్ సేస్ లైక్ దట్. జీసస్ నెవర్ టోల్డ్ లైక్ దట్. బైబిల్ ఏమని చెప్తుందంటే, ఆయన అందరి దేవుడు, అందరి కోసం ప్రాణం పెట్టాడు, అందరి కోసం ప్రాణాన్ని జయించి, మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అందరినీ మోక్షానికి తీసుకెళ్ళడానికి యజ్ఞమైపోయిన వ్యక్తి. ఈ సత్యం నాకు 32 సంవత్సరాల క్రితం అర్థమైంది. మాది నేటివ్ ఆఫ్ తెనాలి. మా మమ్మీకి నేను ఒక్కనే కొడుకుని, 3 ఆడపిల్లల మధ్య పెరిగాను నేను. 10th క్లాస్ దాకా నా లైఫ్ బాగానే ఉండేది. ఇంటర్మీడియట్ జాయిన్ అయిన అంబేద్కర్ కాలేజీలో. ఆ తర్వాత 2-3 సంవత్సరాలకి నా లైఫ్ చాలా వర్స్ట్గా తయారైపోయింది. ఎంత వర్స్ట్ అయింది అని అంటే, మా అమ్మ నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూస్తా ఉన్నాను. ఓ దినాన ఆవిడ తల బాదుకుంటూ నా దగ్గరకు వచ్చింది. వచ్చి, అరే నువ్వు రోడ్డు మీద నడిచి వెళతా ఉంటుంటే ఏదన్నా లారీనో బస్సో వచ్చి గుద్దిద్ది కదా, అప్పుడు నువ్వు చచ్చిపోతావు కదా. ఆ చచ్చిపోయిన వార్త వింటే ఫ్రెండ్స్, ఇంకెవరన్నా వస్తా ఉంటుంటే వాళ్ళని లోపలికి పంపించొద్దు దయచేసి. అయిపోయింది, ఇంకా 5 నిమిషాలు అయిపోయింది. వచ్చి కూడా ఉపయోగం లేదు. రోడ్డు మీద నడిచి వెళ్తా ఉంటుంటే ఏదన్నా లారీనో బస్సో వచ్చి గుద్దిందని నువ్వు చచ్చిపోతావు కదరా. ఆ చచ్చిపోయిన వార్త నా చెవిలో పడితే నేను చాలా హ్యాపీగా ఉంటాను. దట్ వాజ్ మై లైఫ్ 32 years ago. కన్న తల్లి నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూస్తూ ఉంది. ఏం చేసేవాళ్ళు సార్ అంత నీచంగా? రేపులు ఏమన్నా చేసేవాళ్ళ? మర్డర్స్ చేసేవాళ్ళ? లేకపోతే ఇళ్లలోకి వెళ్ళి దొంగతనాలు చేసేవాళ్ళ? అలాంటివి ఏం చేసేవాడిని కాదు. పైకి మంచిగానే ఉండేవాడిని, కానీ నా ప్రైవేట్ లైఫ్ చాలా నీచంగా. ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇన్ దోస్ డేస్ ఐ వాజ్ బిహేవింగ్ లైక్ ఎ బీస్ట్. ఓ పశువులాగా ప్రవర్తించేవాడిని. ఇలాంటి ఒక మీటింగ్కి వెళ్ళాను హైదరాబాద్లో, PHR సిటీ నుంచి ఒక ఆయన వచ్చాడు. ఆయన దేవుడి గురించి, నరకం గురించి, పరలోకం మోక్షం గురించి, మానవుని యొక్క జీవితం గురించి, పాపం మానవుని యొక్క జీవితాన్ని ఎంత నాశనం చేస్తుందో చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన మెసేజ్ అంతా నాకు గుర్తులేదు, కానీ బట్ 3 things నా లైఫ్ని చేంజ్ చేసింది. ఇలా అర్థం వచ్చేటట్లు మాట్లాడాడు. మొదటిగా ఏమన్నాడో తెలుసా? ఎంతకాలం నటిస్తావరా మంచోడిలాగా? హౌ లాంగ్ విల్ యూ యాక్ట్ యాజ్ ఎ గుడ్ పర్సన్?
ఎంతకాలం నటిస్తావు? రెండవది, ఎంతకాలం నిన్ను నీవు మోసం చేసుకుంటూ కని పెంచి పోషిస్తా ఉన్న తల్లిదండ్రుల్ని మోసం చేస్తావు. చివరిగా ఆయన ఏమన్నాడో తెలుసా? అరే, మనిషి అన్నవాడు ఏదో ఒక రోజు చచ్చిపోవాల్సిందేరా. చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి? వేర్ విల్ యూ గో వెన్ యూ డై? హెవెన్ ఆర్ హెల్ అన్నాడు. అప్పుడు నా మనస్సాక్షి నాతో ఏమంటా ఉందో తెలుసా? అరే, నువ్వు చచ్చిపోతే ఖచ్చితంగా నరకానికే వెళ్తావురా, ఖచ్చితంగా నరకానికే వెళ్తావు. దూరంగా ఉన్నాడు ఆయన. నేను ఆలోచిస్తా ఉన్నాను. ఒక్కసారి హలో అని పిలిచాడు. ఆయన వైపు చూశాను. ఇలా అన్నాడు ఆయన, ఇలాగే ఉందా నీ జీవితం? ఈజ్ యువర్ లైఫ్ జస్ట్ లైక్ దిస్? నటిస్తా, మోసం చేస్తా, నిత్య నరకానికి పయనమయ్యే స్థితిలో ఉన్నావా అని అడిగాడు మళ్ళా. ఇప్పుడు నాకు నేనేమని చెప్పుకున్నానో తెలుసా? ఎస్, నా లైఫ్ అలాగే. అప్పుడు ఆయన అన్నాడు, డోంట్ వరీ, డోంట్ వరీ, హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్, హియర్ ఈజ్ ఎ గుడ్ న్యూస్. చాలా ఆతృతగా ఎదురు చూశాను. వాట్ ఈస్ దట్ గుడ్ న్యూస్? అప్పుడు ఆయన, నీలాంటి నాలాంటి వాళ్ళని రక్షించటానికే సృష్టికర్త అయిన దేవాతి దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చి నీకు నాకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకొని సిలువలో మరణించి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఈ సత్యాన్ని నువ్వు నమ్మి ఆయన్ని వేడుకుంటే హీ కెన్ చేంజ్ యువర్ లైఫ్ అన్నాడు. ఫ్రెండ్స్, బిలీవ్ మీ, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్, నా జీవితంలో మొదటిసారి యథార్థంగా ఓ చిన్న ప్రార్థన చేశానండి. అంతకుముందు కూడా చేశా ప్రార్థన, కానీ డూప్లికేట్ ప్రార్థన, ఉత్తుత్తి ప్రార్థన. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ చిన్న ప్రార్థన. సృష్టికర్తవైన దేవా, మీరు నన్ను సృజించారు. స్కిట్లో చూసాం కదా, ఎంతో అద్భుతంగా సృజించారు. కానీ మీ మాట వినకుండా అనేక వ్యసనాలకి బానిసనైపోయారు. చివరికి చచ్చిపోయే స్థితికి వచ్చాడు. ఆ స్కిట్లో చూసాం. నా స్థితి కూడా అలాగే ఉంది. అలాంటి నన్ను వాస్తవానికి నువ్వు అసహించుకోవాలి, చీకొట్టాలి. కానీ నువ్వు అలా చేయలేదు. నా కోసం నీ ప్రాణాన్ని పెట్టడానికి వచ్చేసావు. ఈ సత్యం నాకు అర్థమైంది. దయచేసి నా జీవితాన్ని మార్చయ్యా, నా పాపాలు క్షమించు అని ఓ చిన్న ప్రార్థన సిన్సియర్గా చేశానండి. దేవుడు అనే ఆయన ప్రార్థన చేస్తే యథార్థంగా ఖచ్చితంగా వినాలి. ఆయన ఎవరు చేసినా, ఎంత తగ్గురుబాజీగాడు చేసినా భగవంతుడు సిన్సియర్గా చేస్తే ఖచ్చితంగా వింటాడు. ఆ రోజు నా ప్రార్థన విన్నాడు ఆయన. నా జీవితంలో మార్పు స్టార్ట్ అయింది. మా మమ్మీనే చూసింది మొదటగా, మా ఫ్రెండ్స్, రిలేటివ్స్. ఏ తల్లి అయితే 32 సంవత్సరాల క్రితం నేను చచ్చిపోతే బాగుండు అని ఎదురు చూసిందో, ఆ తల్లి ఇప్పుడు నా జీవితం బట్టి సంతోషిస్తూ ఉంది. నేను ఇంకా బ్రతికుండాలని కోరుకుంటా ఉంది. ఫ్రెండ్స్, ఆ రోజు చేసిన ఆ చిన్న యథార్థమైన ప్రార్థన నా జీవితాన్ని బాగు చేసేసింది. నేను ఎప్పుడు ఇలా చెప్తా ఉంటాను. ఇక్కడ ఓ పెద్ద స్క్రీన్ పెట్టి ఎదురుగా మీ మమ్మీని డాడీని కూర్చోబెట్టి రహస్యంగా ఎవరు లేనప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో తిరుగుతా ఉన్నావు, ఏం చేస్తున్నావు అన్ని డిస్ప్లే చేస్తా, హలో, దిస్ ఈజ్ యువర్ సన్, దిస్ ఈజ్ యువర్ డాటర్. నీ ప్రైవేట్ లైఫ్ తెలిస్తే మమ్మీకి డాడీకి చాలామంది అసహించుకుంటారు, చీ కొడతారు, కొంతమందికి గుండె ఆగి చచ్చిపోతారు. బట్ హీర్ ఈజ్ ఎ గాడ్ మ్యాన్. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ యువర్ ప్రైవేట్ లైఫ్, హీ నోస్ యువర్ సీక్రెట్ లైఫ్. అన్నీ తెలిసి తన ప్రాణాన్ని పెట్టేశాడు. దట్ ఈస్ క్రిస్మస్. క్రిస్మస్ అంటే ఇవ్వటమే. క్రిస్మస్ ఈజ్ నథింగ్ బట్ గివింగ్. గివింగ్. సృష్టికర్త అయిన దేవాది దేవుడు తన విలువైన ప్రాణాన్ని మానవాళి కోసం ఇచ్చేశాడండి.